ప్రస్తుతం దేశ రాజకీయాల కన్నా రాష్ట్ర రాజకీయాల్లో ఏమైపోతుందంటే కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా జనసేన పార్టీ అనేది పెట్టారనేది ఒక విషయం మర్చిపోతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. 2017లోనే అణగతొక్కిన కొన్ని కులాల వారికి నేను అండగా నిలబడతానని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ముందుకొచ్చిన వ్యక్తి అనేది మర్చిపోతున్నారు. దేశ ప్రధాని లాంటి వ్యక్తి వాళ్ళ రోజున కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్తో పోల్చి అర్థం చేసుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఇవాళ రోజున కొంతమంది కాపుల్ని తాగుబోతులు తిరిగిపోతున్న వ్యక్తులు, కృష్ణదేవరాయలు లాంటి మహానుభావుడి ఫోటోను కూడా కాలు కింద తొక్కిన వ్యక్తులు ఇవాళ రాజకీయ సన్యాసం తీసుకుంటానని 2024లో 2026లో మాట్లాడిన వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే నా పేరే మార్చుకుంటానని ఇవాళ కాపు కులాన్ని తీసి రెడ్డి కులంలోకి వెళ్ళిపోయిన ముద్రగడ్డ లాంటి వ్యక్తులు, ఇట్లాంటివి చెప్పుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక దేశీ నేత, ఓ రకంగా చెప్పాలంటే సార్ దేశం మెచ్చిన నేత, అటువంటి నాయకుడికి కులం రంగు పొలవాలన్న విషయం మీద ఈ రాజకీయాలు అయితే చేస్తున్నారని మాకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. కానీ ఈ విషయంలో నేను సార్ ఆ తర్వాత మీరు స్పందిద్దరు. కానీ పేరు నాని గారు బయట ఒకటి ప్లే చేయండి. ఉన్నదే ఆయనకి, కులం అవసరమే ఆయనకు ఉన్నది. మనందరం చూసాం. ఆయన కాపులకి కులపిచ్చి లేదు, మీకు కులభావం లేకపోవటం వల్లే నేను భీమవరంలో గాజువాకలో ఓడిపోయానని చెప్పాడు. మీరందరూ నాకు అండగా నిలవండి, ఓటేయండి, నేను కాపు ముఖ్యమంత్రిని చేసి చూపిస్తానని చెప్పాడు. ఇవాళేమో ఉడిగం చేద్దామని చెప్తున్నాడు. కాబట్టి ఆయన చంద్రబాబుకి ఎప్పుడు ఏ అవసరం వస్తే ఆ రకంగా మాట్లాడేటువంటి, దానికోసం మాత్రమే మాట్లాడేటువంటి ఆయన నికార్స్ అయినటువంటి పచ్చి అవసరాల మార రాజకీయ నాయకుడు. ఆయన గురించి మనం మాట్లాడుకోవటం వల్ల ఏముండదు ఉపయోగం చెప్పండి? మీకు తెలీదా? మీరందరూ మీ టీవీలో చూపించలేదా పవన్ కళ్యాణ్ కులం గురించి మాట్లాడిన భాష? మరి ఇవన్నీ నేను ఒకరోజు రెల్లిని అంటాడు, నేను ఒకరోజు అదంటాడు, ఒకరోజు కులం లేదంటాడు, ఒకసారి రంగా గారిని కాపాడుకోలేకపోయారు మీ కాపులందరూ అంటాడు. ఆయన నోటికి హద్దు లేదు, ఆయన నోటికి ఆనకట్టలేదు. పవన్ కళ్యాణ్ గారి భాషకి నోటికి ఆనకట్టలేదు. ఏది కావాలంటే రైట్. అది నానిగారి యొక్క అభిప్రాయం. నానిగారి గురించి మీ అభిప్రాయం ఏంటో మరి మీరు కూడా చెప్తే. ప్రపంచం చాలా ముందుకు వెళ్ళిపోతూ దేశాన్ని జంజీయుగంలో కూడా తీసుకెళ్దామని నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తులు విజన్ 2047 అని చెప్పేసి అంటా ఉండంటే వికసిత్ భారత్ ప్రకారంగా ఇట్లాంటి పొకోడి పేర్లు లాని లాంటి వ్యక్తులు ఇవాళ మాట్లాడే మాట ఎట్లా ఉంటాయంటే, సార్ గౌరవంగా మాట్లాడండి. వీడియోలు చూడటం, వీడియో పూర్తిగా చూడకుండా విమర్శలకి రావడం మీడియా ముందుకి, ఇవాళ కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వంగా ఇవాళ విమర్శలు చేయడానికే మీడియా ముందుకు వచ్చే పేర్లు లాంటి వ్యక్తులకు చెప్తున్నాము. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారు కాపు సోదరులకు ఏం చెప్పారో తెలుసుకోండి. కాపు జాతికి ఎటువంటి సందేశం ఇచ్చారో తెలుసుకోండి. ఇవాళ కాపులకు ఏ విధంగా అండగా నిలబడుతున్నారనేది తెలుసుకోండి. అట్లాంటిది ఇవాళ కేవలం మీరు కాపు నాయకులకి కాపు వస్తున్నారంటే మీ నీచ రాజకీయాలు ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నది కాపు సోదరులందరూ ఒక తాటి మీదకి వచ్చి పెద్దన్న పత్రం తీసుకోవాలి దేశ రాజకీయాల్లో అన్న మాట మీరు మర్చిపోతున్నారు. ఊడిగం చేస్తున్నామని మాట్లాడుతున్నారా? ఎవరికి ఊడిగం చేస్తున్నారు? కన్న తండ్రికి కూడా దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ బతుకంటే నువ్వేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ బ్రతికేంటి? కేరళాని గారికి కానీ పోటీకి సరిపోతావు నువ్వు? కేరళాని గారి స్థాయి అంటే నువ్వేంటి? కేరళాని గారి స్థాయి అంటే నువ్వేంటి? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ. నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా
నువ్వు కూడా జనసేన అధికార ప్రతినిధివి. ఒక మాజీ మంత్రిని పట్టుకుని ఎలా మాట్లాడుతూ నువ్వు మాట్లాడుతున్నావు. రైట్ రమేష్ గారు మీకు ఇస్తా ఆగండి. రమేష్ గారు ఆయన టైం కదా, ఆయన మాట్లాడినివ్వండి. ఆయన మాట్లాడినివ్వండి సార్. ఆయన టైంలో ఆయన మాట్లాడండి. అవును సార్, ఎవరు తిట్టినా తప్పే. ఆయన పేరుని నాని మాజీ మంత్రి, ఆయన పకోడీ అనడం తప్పే, ఛానల్లో మీరు వెలవాడడం తప్పే. మీరు ఆయన టైంలో ఆయన మాట్లాడండి. లక్ష్మీకాంత్ గారు హుందాగా మాట్లాడదాం, విమర్శ హుందాగా చేద్దాం, మాట్లాడండి ప్లీజ్. రమేష్ గారు ఆగండి. రమేష్ గారు మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే మీ టైంలో మీరు చెప్పండి. ఆయన తప్పుగా మాట్లాడితే నేను ఆపాను కదా, మీరు మధ్యలో మీ ఇద్దరు మాట్లాడితే అర్థం రైట్. మీరు మాట్లాడివ్వాలి కదా. ఆయన వాయిస్ బయటికి రానివ్వరా? ఆయన వాయిస్ బయటికి రానివ్వండి. ఆయన దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది, మాట్లాడినివ్వండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి. సార్, ప్రాంతాలు, కులాలు, ఇట్లాంటి మతాలు అన్ని కలిసి ఉండాలని ఉద్దేశంతో వాళ్ళ రోజులు మేము రాజకీయాల్లో ఉన్నాం. ఆయన స్థాయిని వాళ్ళ రోజున ఆయన పరుగు దండం పెట్టే సినిమా పరిశ్రమ కూడా వదులుకొని ప్రజలు సంక్షేమం కోసం నాయకుడు. కానీ వాళ్ళ వీళ్ళు నీచ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి వాళ్ళ రోజులు కాపు కులానికి అండగడుతున్నారు. మీకు తెలియదా సార్? ఇంతకు ముందు గతంలో పార్టీ ఆఫీస్ లో మీటింగ్ జరిగితే మీ కులానికి నేను అండగా ఉంటానని చెప్పి పెట్టేవారు సార్. రెల్లి కులస్తులకి నేను వాళ్ళ రోజున మీ రెల్లి కులస్తులు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఏ నాయకుడైనప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించుకున్నారా? కానీ వాళ్ళ రోజున 2029లో ఎట్లాగానే అధికారంలోకి రావాలి, కూటమిలో సీట్లు తేవాలి, పవన్ కళ్యాణ్ కూటమి నుంచి దూరం చేయాలి, పవన్ కళ్యాణ్ లేకపోతే మనకు వచ్చిన ఓటు రైట్. మీరు చేసే ఆరోపణలో నిజమైతే లక్ష్మీకాంత్ గారు మీరు చేసే ఆరోపణలో నిజమైతే అలా జరుగుతుందని మీరు భావిస్తున్నారా? వీళ్ళు మాట్లాడినంత మాత్రాన ప్రజలు మరి మీరు అనుకున్న సామాజిక వర్గం చీలిపోతుందని మీరు అనుకుంటున్నారా? లేదు సార్, కాపులు ఎప్పుడూ కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. కాపు కులంలో పుట్టి తాగుబోతులు, తిరుగుబోతులు అంత వ్యక్తి ఇవాళ రోజున కాపు టైగర్ అని చెప్పుకొని చూస్తున్నాడు సార్. ఇవాళ రోజున కాపులకు 10 మందికి కూడా పట్టుమని అభివృద్ధి గురించి కానీ 10 మంది కాపు యువకులు ఇవాళ అన్నం పెట్టలేని వ్యక్తి కూడా ఉత్తరాంధ్రాన్ని వెళ్తానని చెప్తున్నాడు సార్. ఏం చేస్తున్నారు సార్? కాపు కులంలో పుట్టిన నాయకులు ఇవాళ రోజున ఎవడైనా తండ్రికి అన్నం పెట్టారా? ఎవడో పెట్టలేదు సార్. కానీ మేము ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాపు కులానికి ఎటువంటి న్యాయం చేయలేదు. రైట్. కాపు యువకుల కోసం ఏమి న్యాయం చేయలేదు. ఒక కార్పొరేషన్ లోన్లు ఇవ్వలేదు. కానీ వాళ్ళ రోజున కాపుల గురించి మేము మాట్లాడుతూ ఉంటే మేము ఊరుకుంటామా సార్? రైట్. ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మేము చెప్తున్నాం, కూటమి ఏర్పడడానికి కారణం కేవలం కాపులు 27% ఉన్న కాపులే. కాపు బలగంలో ఎప్పుడు ముందుంటారు. ఇవాళ కూటమి మోస్తున్నారంటే ప్రసన్న పాత్ర పోషించే చేస్తున్నారు కాపులు. అన్ని కులాలు ఏకతాటి మీదకి వచ్చే వాళ్ళు 104 సీట్లు కట్టబడితేనే రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందు జరుగుతుంది. అదే వైసీపీ కూడా యాక్సెప్ట్ చేసింది సార్. 24లో పవన్ కళ్యాణ్ గారు ఏదో 24లో పవన్ కళ్యాణ్ గారు ఏదో అవుతారని మేము అనుకుంటే ఇలా ఏమీ చేయలేకపోతున్నారని పేరుని నాని అంటున్నారు. నేను అదే సార్ నేను చెప్తున్నా. ఫస్ట్ రాజకీయ పరిజ్ఞానం తెలుసుకొని మాట్లాడమనండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి తెలుసుకొని మాట్లాడమనండి. ఇవాళ రోజున వచ్చే 30 సెకండ్స్ వీడియో షార్టేజ్ వీడియోలు చూస్తే మిడిమిడి జ్ఞానంతో వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడితే మాత్రం రైట్. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మీకు అందుబాటులో ఉండండి. మనతోటి మేడా విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి, ఆయన అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం సార్. శేఖర్ రెడ్డి గారు, ఏపీలో అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది గత కొన్ని రోజులుగా ఏదంట ఆ సాయి కృష్ణ అనే యువకుడు ఏదైతే జరిగిందో, కాపు యువకుడు మృతి అని చెప్పిన దగ్గర నుంచి ఈ యొక్క లొల్లి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ అభివృద్ధి గురించి మాట్లాడాలి. ప్రతిపక్షం అయితే అభివృద్ధి ఎందుకు జరగలేదు, ఏం జరగలేదో ప్రశ్నించాలి. ఈ కుల రాజకీయాలు ఎక్కువైపోవడానికి కారణం